17 సంవత్సరాల అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి కడప జిల్లాలో జమ్మల మడుగులో మన గండికోట దగ్గర అయితే నిన్న చంపేయబడ్డారు. మొన్న చంపేయబడింది. ఎంత దారుణం అంటే నేను జాగ్రత్తగా ఈ వీడియోని మాట్లాడతాను. ఎందుకనంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఇట్లాంటి కేసు ఒకవేళ ఆ, ఇది ఎంత సెన్సిటివ్ కేసు అంటే మీరు విన్నాక, ఈ ట్విస్టులు విన్నాక మీ ఒళ్ళు అనేది కుగ్గుర పొడుస్తుంది. అంతగానం డేంజరస్ ట్విస్టులు ఉన్న కేసు అనమాట. సో ముందుగా ఈ కేసు గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్, నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఇది మైనర్ కేసు. 17 ఇయర్స్ ఒక అమ్మాయి, వైష్ణవి అనే అమ్మాయి. సో మన గండికోట దగ్గర అయితే మొత్తం మన చంపేయబడింది. సో ఎట్లా చంపబడింది అంటే, ఫస్ట్ యాక్చువల్గా ఈమె ఇంటర్ చదువుతుంది. సో ఈ అమ్మాయికి మన ప్రొద్దుటూరులో ఉంటుంది ఈ అమ్మాయి. సో ఇక్కడ ఆ అమ్మాయి ఒక ఇంటర్ కాలేజ్లో చదువుతుంది. సో ఇంటర్ కాలేజ్లో చదువుతుంటే ఆ అమ్మాయికి ముందే ప్రీవియస్గా పరిచయం ఉన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్, సో లోకేష్ అనే ఒక అబ్బాయి 2 ఇయర్స్ నుండి ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి, అండ్ కొంచెం ఈ గొడవలు ఈ ఇంట్లో తెలవడం వలన సో అమ్మాయిని ప్రొద్దుటూరుకి, వాళ్ళ సొంతూరు నుండి ప్రొద్దుటూరుకి మూవ్ చేయబడింది. అండ్ దాని తర్వాత కూడా ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అయింది. సో రిలేషన్షిప్ కంటిన్యూ అయిన తర్వాత సో అది అలానే ఎన్నిసార్లు గొడవలు అయినా కానీ సో అలానే కంటిన్యూ అయింది. ఆ అబ్బాయి ఇక్కడ ఏమైనా ఎలిగేషన్ చేస్తున్నారంటే, అమ్మాయి వాళ్ళు, ఆ అబ్బాయి కొంచెం కోసుకుంటాను, నేను అది చేస్తాను, నేను ఇది కొంచెం కొంచెం బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ అమ్మాయి కొంచెం అందుకోసమే అబ్బాయితో మాట్లాడింది అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు. సో ఇవన్నీ చేసే ముందు, ఎలిగేషన్ కాకముందు అసలు ఆ రోజు ఏమైందనేది చూద్దాం. సో ఆ రోజు ఏమైందంటే, యాక్చువల్గా ఆ అమ్మాయి కాలేజ్కి అని బయటికి వెళ్ళింది. సో అదే టైంలో వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంతూరికి ఏదో డాక్యుమెంట్ పని మీద వాళ్ళ మమ్మీ వెళ్ళింది. సో 9 o'clock, అరౌండ్ 9 o'clock ఆ అమ్మాయికి కాలేజ్ నుండి కాల్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్కి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి 9 o'clock కాల్ వచ్చి ఏంటంటే, మీ అమ్మాయి రాలేదు అని చెప్పొచ్చింది. సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళ వాళ్ళ మరిది కొడుకు, అంటే విచ్ ఈస్ ఈయనకు కూడా ఆ అమ్మాయికి అన్న అవుతాడు, వరుసకు అన్న అవుతాడు. సో ఆ అన్నకు ఫోన్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే గండికోటకి వెళ్ళారు అని చెప్పి తెలిసిందనమాట. సో ఇక్కడ ఈయన ఏం చేసిండంటే, సరే అని చెప్పి గండికోటకి వెళ్ళిరని చెప్పి తెలుసుకోగానే వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆ అబ్బాయికి ఫోన్ చేపించి ప్రాపర్ ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక్కోమని చెప్పిండు అనమాట. సో ఆ అబ్బాయికి ఆల్రెడీ తెలిసిపోయింది, ఎట్లా వీళ్ళ అన్న వాళ్ళకి తెలిసిపోయింది అని చెప్పి ఆ అబ్బాయికి తెలిసిపోయింది. సో ఆ అబ్బాయికి తెలియక ముందు మనకి సీసీటీవీలో ఫుటేజ్ ఏమొచ్చింది అని అంటే, ఆ స్టోరీ మీరు గుర్తుపెట్టుకోండి. అసలు మనకి స్టోరీ ఎట్లా బయటికి వచ్చిందంటే, ఫస్ట్లో ఆ అబ్బాయి ట్రావెల్ చేసిండు ఫస్ట్ గండికోట మన మన గోల్కొండ ఎట్లా ఉంటుందో ఫోటో, అట్లా గండికోట ఫోర్ట్ దగ్గరికి ఆ అబ్బాయి ట్రావెల్ చేసిండు. అక్కడ టోల్ గేట్ దగ్గర అబ్బాయి అమ్మాయి ఇద్దరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఆ అబ్బాయి ఒక్కడే వస్తున్నట్టు అనిపించింది. ఆ అబ్బాయి ఒక్కడే వస్తున్నట్టు ఆ బైక్ మీద కనిపించింది అనమాట. సో యాక్చువల్గా ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిందో, సో ఇనీషియల్గా ఆ లోకేష్ అనే అబ్బాయిని ఫస్ట్ రిమాండ్లోకి తీసుకొని ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ఆ అమ్మాయి సో నగ్నంగా, అంటే ఎవరో చంపేసి నగ్నంగా, సో ఇనీషియల్గా రేప్ కేసు అని ఇనీషియల్గా పోలీసులు నిర్ధారించి ఆ ఫుటేజ్ని అయితే రిలీజ్ చేశారనమాట. సో దాని తర్వాత ఏం తెలిసిందంటే, మన ఫోన్ లొకేషన్స్ ద్వారా, ఇవన్నీ లొకేషన్స్ ద్వారా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, లోకేష్ పక్కకు జరిపేశారు. ఎందుకంటే లోకేష్ చంపేయలేదు, లోకేష్ అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ ఎందుకు అయ్యాడంటే, వాళ్ళ అన్న వాళ్ళు వచ్చేసరికి ఈ అబ్బాయి ఎస్కేప్ అయ్యాడు అనమాట. సో ఇక్కడనే అస్సలు ట్విస్ట్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే, వాళ్ళ అన్న, సో ఆ ఫుటేజ్ మనకు రాలేదు, కానీ వీళ్ళ వెనకనే వాళ్ళ అన్న కూడా ఉన్నాడు అనమాట. సో వాళ్ళ అన్న కూడా వీళ్ళ వెనకనే ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆ అబ్బాయి చూసిండో వాళ్ళ అన్నని, ఆ అబ్బాయి పారిపోయాడు, జంప్ అయిపోయాడు. సో పారిపోగానే సో ఏమనుకున్నాడు అంటే, మేబీ ఎవరైనా ఏమనుకుంటారు, అరే వాళ్ళ సొంత చెల్లెనే కదా, ఎవరేమంటారులే అనుకుని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. సో ఇక్కడే అసలు ట్విస్ట్ ఏమైందంటే, ఆ అబ్బాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట. సో ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని మానభంగం అయితే చేయలేరు, రేప్ అయితే చేయలేరు, కానీ చంపేసి ఒక పరువు హత్య. సో ఆ అబ్బాయి లోకేష్ మీద తోసేద్దామని మంచి ప్రయత్నం అనేది చేశారనమాట. అంటే కేసుని డైవర్ట్ చేద్దామని. సో ఇక్కడ బేసికల్గా చెప్పాలి అని అంటే, ఇంతవరకు అయితే ఒక ప్రాపర్ వీడియోస్ కానీ వాళ్ళ అన్న గురించి కానీ ఎక్కడ కూడా రాలేదు. అందరినీ రిమాండ్లో తీసుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ప్రాపర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, లోకేష్ అక్కడ
ఆ అమ్మాయిని చంపకపోయి ఉంటే ఫర్ షూర్ ఇది పరువు హత్యనే. ఎందుకంటే లోకేష్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు లోకేష్ది అసలు ఇన్వాల్వ్మెంటే లేదన్నారు. సో లోకేష్ది ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీదే ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇక్కడ బేసికల్గా పరువు హత్య ఎంత దారుణం అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి కూడా అరే మా అమ్మాయి అంటున్నారు కానీ వాళ్ళ సొంత వాళ్ళ ఫాదర్ వాళ్ళ సొంత అన్న కొడుకే ఈరోజు చంపేసిండు. సో ఎంత దారుణం చూడండి. అంటే పరువు హత్య ఈ 2025లో కూడా పరువు హత్యలు చేస్తున్నారంటే మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అసలు ఇట్లాంటి వాళ్ళకి ఏం శిక్ష పడాలనేది మీరు నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అసలు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయొద్దు. ఎందుకంటే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ క్యాస్ట్ పరంగా మాట్లాడి కొన్ని ఇలాంటి టాపిక్స్ కనుక మీకు వచ్చి ఉంటే ఫర్ షూర్ మీరు అవాయిడ్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు అలాంటి డిస్కషన్లో ఉండకండి. ఎందుకు అని అంటే ఇవన్నీ మీ మైండ్ని ఖరాబ్ చేస్తాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీని గురించి ప్రాపర్ రిపోర్ట్ కనుక వస్తే నేను ఇంకో వీడియో మీ ముందు పెడతాను. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ మీకేమైనా టాపిక్ నాకు సజెషన్ ఇవ్వాలి అనుకుంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.